రోజు మన వీడియోలో వంకాయ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీని సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వంకాయ కర్రీ కోసం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుందాం. ఇప్పుడు 500 గ్రాముల వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపిన నీళ్ళలో వేసి ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక 10 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేయండి. ఇలా వేసిన వెల్లుల్లిని 1 నిమిషం వరకు బాగా వేయించండి. ఇలా వేయించాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త రంగు మారేంత వరకు వేయించండి. ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసి ఒకసారి బాగా అంతా కలుపుకొని మంటను లోలో ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు కాస్త సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు వేయించిన జీరా పొడిని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 2 పెద్ద సైజు టమాటాలను ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అయితే మరో 2 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి ఇందులోకి యాడ్ చేయాలి. అలాగే మంచి గ్రేవీ కోసం 1 కప్పు వరకు నీళ్లను యాడ్ చేసి గ్రేవీ అంతా చిక్కపడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పును ఒకసారి చెక్ చేయండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కాస్త ఉప్పును వేయండి. 10 నిమిషాల తర్వాత నూనె ఇలా పైకి తేలి గ్రేవీ అంతా చిక్కబడ్డాక స్టవ్ను ఆపేసి ఇలా కొత్తిమీరను వేయండి. ఇంతేనండి, గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే మనకు రెడీ. ఈ కర్రీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి.